గైస్ ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం పీసీని బిల్డ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. అది కూడా కాకినాడలోనే సుభద్ర ఆర్కేడ్ అని ఉంటుంది బాన్గుడి జంక్షన్ దగ్గర, శ్వేత కంప్యూటర్స్ అనుకుంటా. అండ్ అక్కడ మనం బిల్డ్ చేయడానికి వెళ్తున్నాం. ఆల్రెడీ నేను 2 days బ్యాక్ వెళ్ళి అక్కడ అడ్వాన్స్ కట్టేసి కావాల్సిన కాంపోనెంట్స్ అన్ని చెప్పేశాను. వాళ్ళు వచ్చి ఈ రోజు పిలిచారనమాట బిల్డ్ చేయడానికి. అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యి వెళ్దాం. అసలు వెళ్ళి మిగతాదంతా జర్నీలో కానీ తర్వాత కానీ చెప్తా ఉంటాను. గైస్ మిమ్మల్ని ఆల్రెడీ నేను షాప్కి అయితే తీసుకొస్తాను, ఎందుకంటే ఆ రూట్ అంతా మీకు ఆల్రెడీ చూపెట్టిందే ఒక వీడియోలోని, ఏదైతే సండే మార్కెట్ వీడియోలో. అండ్ మనం స్టోర్లో వెళ్తున్నాం అనమాట. దేనికోసం అంటే క్యాబినెట్స్ సెలెక్ట్ చేయడానికి. అండ్ పీసీ క్యాబినెట్స్ కోసం నేను వీళ్ళ గోడమ్స్కి అయితే వెళ్తున్నాం. అండ్ కొన్ని చూపెట్టారు, అయితే నాకు పెద్దగా నచ్చలేదు. అండ్ ఒకటైతే షాప్లో చూశాను, అది నాకు చాలా బాగా నచ్చింది, అందుకే అది ఫిక్స్ చేశాను. అండ్ ఇది మన కాంపోనెంట్స్ అన్నిటిని చూపెడతాను చూడండి. అండ్ ఇది ప్రాసెసర్ అనమాట, Ryzen 5 అండ్ AMD ప్రాసెసర్. ఇది 5600X అనమాట, 5th జనరేషన్ ప్రాసెసర్స్ ఇవి. అండ్ ఇది వచ్చి ర్యామ్ స్టిక్స్ అనమాట, 16 GB ర్యామ్, సింగిల్ స్టిక్ ఇచ్చారు చూద్దాం. అండ్ మదర్ బోర్డ్, ఏసూస్ మదర్ బోర్డ్ అనమాట ఇది. అండ్ ఇప్పుడే ర్యాప్ చేశారు అన్బాక్సింగ్. అండ్ ఇప్పుడు బిల్డ్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ అతనే మనకి టెక్నీషియన్. అండ్ క్యాబినెట్ అదే అనమాట, వైట్ కలర్లో ఉంది కదా. అండ్ ప్రాసెసర్ని రిమూవ్ చేసి దాని మీద మదర్ బోర్డ్ మీద ప్లేస్ చేయడానికి అయితే సిద్ధమయ్యారు అనమాట. 23,000 ఖర్చు చేసే డబ్బా, 23,000 చిన్న డబ్బాలో ఉంది. కూలర్ కూడా తెచ్చాను. క్యాబినెట్ అయితే వైట్ కలర్ చూస్ చేసుకున్నాను అనమాట. వైట్ కలర్ నాకు ఎందుకో అక్కడికి వెళ్ళాక తెగ నచ్చేసింది, ఫిక్స్ అయిపోయాను. అండ్ ఇది వచ్చి కూలర్ ఫ్యాన్ అనమాట, ఎయిర్ కూలర్ది. నేను అప్పటికి చెప్పాను, బాబాయ్ లిక్విడ్ కూలర్ బిగించాలి బాబాయ్ అంటే, మళ్ళీ దాన్ని ఓపెన్ చేశాడు. పూర్వతనంగా పనిచేస్తలేదు అతనికి. అండ్ 23,000 దాన్ని 5,000 దాంతో కంబైన్ చేస్తున్నారు అనమాట. ప్రాసెసర్ని దాని మీద ప్లేస్ చేస్తున్నాడు. అండ్ అంకుల్ గారు ఇక్కడ కొంచెం కష్టపడ్డారు అనమాట, డైరెక్షన్ తెలియలేదు. అంటే ఏమో మరి అతనికి వచ్చో రాదో తెలియదు కానీ ఇంకా ఫిక్స్ అయిపోయాం అనమాట. అండ్ వాయిస్ అన్న కొంచెం తేడాగా ఉంటే ఏమనుకోకండి, నాకు థ్రోట్ ఏదో ఇన్ఫెక్షన్ అయింది, కొంచెం దగ్గు కింద ఉందన్నమాట, అందుకే కొంచెం తేడాగా వస్తుంది. వీడియో ఒకరోజు రికార్డ్ చేసి ఎడిటింగ్ ఒక రోజు చేస్తే ఇలాగ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు చెప్పాను ఎయిర్ కూలర్ వేయించాలరా బాబాయ్ అన్నాను, తెచ్చండి అయితే అన్నాడు. అండ్ మౌంటింగ్ అంటే చేస్తారనమాట అవన్నీని. అండ్ ఇప్పుడు ఇదే కూలర్ అనమాట, లిక్విడ్ కూలరు, డీప్ కూల్ది, సింగిల్ రేడియేటర్ ఫ్యాన్తో ఉంటుందన్నమాట. అండ్ మనం Ryzen ప్రాసెసర్స్ ఎప్పుడైనా వాడాలనుకుంటే లిక్విడ్ కూలర్ కంపల్సరీ, ఎందుకంటే Ryzen ప్రాసెసర్ బాగా హీట్ అవుద్ది. అండ్ గ్రాఫిక్ కార్డ్ ఇదో 23,000 1650 4C ఎడిషన్ అనమాట అది. అండ్ మొత్తం అంతా రెడీ చేస్తారు. అండ్ ప్రాసెసర్ చూడండి కరెక్ట్గా 50-50 బిస్కెట్లా ఉంది, అదే చాలా కాస్ట్ అనమాట. అండ్ ఇది వచ్చి M.2 అనమాట, మెమొరీ కార్డ్ లాంటిది, SSD అని ఉంటుంది కదా, అలా M.2 స్లాట్. ఇది మనం మదర్ బోర్డ్ మీద డైరెక్ట్ ప్లేస్ చేస్తారు, 500 GB అది. అండ్ కూలర్ని గట్టి ఇప్పేసి ఇక్కడ నుంచి నాకు అర్థమైంది అంకుల్ గారి స్టోరీ అంతనే. అండ్ ఆలోచిస్తాను అనమాట ఇలా బిగించాలని. అండ్ మొత్తం ఇక్కడతో అలా పెట్టేస్తున్నారు, ఏదో చేస్తున్నారు అంతే, 2-3 ఉండి సింగిల్గా వెళ్తలేదు. అండ్ ఇదైతే కలర్స్ కూడా ఉంటాయి, నేను బ్లూ కలర్ తీసుకున్నాను. అండ్ ఇది ఐఓ షీల్డ్ అంటారు దాన్ని, అది ప్రాపర్గా ఫిక్స్ చేయాలి. ఏదైతే మదర్ బోర్డ్ పోర్ట్స్ అన్నీ ఉంటాయో దానికి అనుకూలంగా కట్ చేసి ఉంటాయి అన్నమాట, అది మదర్ బోర్డ్తోనే వస్తుంది. అండ్ నా అంచనా అయితే ఈ ముక్కను అందరూ స్కిప్ చేస్తారనుకుంటున్నాను, ఎందుకంటే ఎవరు చూడరు నన్ను అడిగితే. థంబ్నెయిల్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ అంతా లాస్టే ఉంటుంది. అండ్ ఒకవేళ ఎవరైనా ఇక్కడ చూస్తున్నట్టయితే స్కిప్ చేసేదైనా లాస్ట్ మొక్క చూడండి, ఒకవేళ టైం లేకపోతేనే, ఉంటే మొత్తం చూడండి మీ ఇష్టం, నేనేమి మిమ్మల్ని ఫోర్స్ చేయను. అండ్ థర్మల్ పేస్ట్ అయితే కంపల్సరీ వాడాలి, లేదంటే ఇదే జరుగుతుంది. అండ్ పేలిపోద్ది అనమాట, చాలా హీట్ ప్రాసెస్ అవుద్ది కదా, హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే థర్మల్ పేస్ట్ కంపల్సరీ. అండ్ అది కూలర్తోనే ఇచ్చారనమాట. ఇది పేస్ట్ పెట్టినట్టు పెడుతున్నాడు, టూత్ పేస్ట్. అండ్ లిక్విడ్ కూలర్ పంప్ అయితే ప్లేస్ చేసి అది రేడియేటర్ పైన ఫిక్స్ చేసేయాలన్నమాట. అండ్ అలాగా ఆలోచిస్తున్నాడు. అండ్ ఇక్కడ నుంచి వీడికి కష్టం స్టార్ట్ అయింది. 3 hours later. మళ్ళీ ఇక్కడ నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను వీడియో అని అడుగుతారు. ఏమైందంటే నేను షాప్కి వెళ్ళి మొత్తం
కాంపోనెంట్స్ అన్ని చూపెట్టాను కదా, చూపెట్టిన తర్వాత బిల్డ్ అయితే స్టార్ట్ చేసాం. బిల్డ్ స్టార్ట్ చేసిన ఒక 20 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తున్నారనమాట. మదర్ బోర్డ్ మీద ప్రాసెసర్ పెట్టడం అన్నీ చూపెట్టాను. అండ్ తర్వాత నుంచి ఏమైందంటే ఆ, ఆ కూలర్ గట్ట బిగిచ్చేసి ఆ టైంలో అక్కడ ఎవరైతే టెక్నీషియన్ ఉన్నాడో అతనికి ప్రాపర్గా బిల్డ్ చేయడం రావట్లేదు అనమాట. వైరింగ్ కానీ స్క్రూస్ బిగించడం గట్టని రివర్స్లో బిగిస్తున్నాడు అనమాట. ఉల్టా పెట్టి బిగించడం గట్రా చేస్తున్నాడు. అండ్ నేను వెంటనే రికార్డింగ్ స్టాప్ చేసి నేను అక్కడ దగ్గరుండి మినిట్ టు మినిట్ చెక్ చేస్తా. తక్కువ డబ్బులు ఏం కాదు, నియర్లీ 1 lakh అయిపోయింది అనమాట ఈ పీసీకి. మరి అంత ఖర్చు పెడుతున్నప్పుడు ప్రాపర్గా మనం చేయలేదంటే సాటిస్ఫై అవ్వలేము కదా. అండ్ అక్కడ చెప్తే నమ్మరు అనమాట. ఆ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో అతను బుక్ చూస్తా, ఐ మీన్ ఈ మాన్యువల్స్ ఇస్తారు కదా, ఏ ప్రోడక్ట్ కొన్నప్పుడైనా మాన్యువల్స్ ఇస్తారు కదా, ఆ మాన్యువల్ చూసి మరీ బిగిస్తున్నారు అనమాట. నాకు అక్కడే అర్థమైపోయింది సినిమా ఎలా చేస్తే దొంగడేస్తాం అని చెప్పి వీడియో ఆఫ్ చేసి నేను బిల్డ్ అయితే చేయించాను. అండ్ ఇప్పుడైతే మొత్తం పీసీని అయితే చూపెడతాను గైస్. అండ్ ఇప్పుడైతే మన పీసీ గురించి అయితే చెప్తాను అండ్ స్పెక్స్ అన్నీ చెప్తాను అనమాట. అండ్ ఫస్ట్ మన సిపియు క్యాబినెట్ దగ్గరికి వస్తే, అండ్ ఇది డీప్ కూల్ కంపెనీ అనమాట, డీప్ కూల్ బ్రాండ్. అండ్ ఇది ఆర్జీబీ క్యాబినెట్. మనకి ఫ్రంట్ అయితే మనకి ఆర్జీబీ ఫ్యాన్స్ అయితే ఇచ్చారు అండ్ ఒక స్ట్రిప్ కూడా ఉంది. అండ్ ఈ క్యాబినెట్ కాస్టే 6500 ఎంతో పడ్డది. చాలా కాస్ట్ అనమాట క్యాబినెట్ అయితే. అండ్ వైట్ కలర్ క్యాబినెట్ అయితే చూస్ చేసుకున్నాను నేను. అండ్ మనకి లోపల మ్యాటర్ వచ్చి ఇదే సామాను ఎక్కువ రేట్ అనమాట. అండ్ ఇది వచ్చి డీప్ కూల్ది లిక్విడ్ కూలరు, దాని రేడియేటర్ గట్ట పైన ఉంటుంది అండ్ అది రేడియేటర్ అనమాట. అండ్ ఇది వచ్చి గ్రాఫిక్ కార్డ్, అండ్ అది వచ్చి గ్రాఫిక్ కార్డ్ అనమాట. అండ్ లిక్విడ్ కూలర్ డీప్ కూల్ బ్రాండ్ అండ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చి జీటీఎక్స్ 1650 గ్రాఫిక్ కార్డ్ అనమాట, 4 GB కార్డు. అండ్ అది వచ్చి 23,000 ఎంతో పడ్డది. అండ్ మదర్ బోర్డ్ వచ్చి ఏసుస్ అనమాట. అండ్ ఏసుస్ 5500 సిరీస్ ఏదో. అండ్ ప్రాసెసర్ ఇంపార్టెంట్ కదా, ప్రాసెసర్ వచ్చి రైజన్ 5 5600 అనమాట, ఎక్స్ ప్రాసెసర్, ఎక్స్ సిరీస్. అండ్ 16 GB ర్యామ్ దాని కంపెనీ మర్చిపోయాను. అండ్ మొత్తం ఇలా ఉంటుంది. అండ్ నేను చెప్పాను కదా వాళ్ళకి తినంగా ఇన్స్టాలేషన్ రాదని, కేబుల్ మేనేజ్మెంట్ చూడండి ఎంత వరస్ట్గా చేశారో. అండ్ తర్వాత నేను ప్రాపర్గా చేసుకుందాం కదా అని చెప్పి తెచ్చేసాను. అండ్ స్టోరేజ్ దగ్గరికి వస్తే మదర్ బోర్డ్ మీద ఒక M.2 స్లాట్ ఉంటుంది, అక్కడ 512 GB ఎస్ఎస్డి పెట్టాను. అండ్ హార్డ్ డిస్క్ 1 TB హార్డ్ డిస్క్, స్టోరేజ్కి ఏం కొలతలేదు. అండ్ ఇక్కడ పవర్ సప్లై ఉంటుంది, 550 వాట్ పవర్ సప్లై, యాంటెక్ అనుకుంటా కంపెనీ. అండ్ అన్నీ మంచిగా తీసుకున్నాను. అండ్ ఈ స్పీకర్స్ వచ్చి ఆన్లైన్ తీసుకున్నాను అనమాట. అండ్ ఈ 2 స్పీకర్స్ని. అండ్ ఇది కాస్ట్ 700 పడ్డది ఒక్కొక్క, మొత్తం 2 స్పీకర్స్ని. బ్రాండ్ వచ్చి జెబ్రానిక్స్ బ్రాండ్. అండ్ మానిటర్ మెయిన్ చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఇది. అండ్ ఇది కర్వ్డ్ మానిటర్ అనమాట, కర్వ్ ఉంటుంది ఇలాగా, కొంచెం బెండ్ ఉంటుంది ఇలాగా. అండ్ బ్రాండ్ వచ్చి హెచ్పి అనమాట. అండ్ ఈ మానిటర్ వచ్చి 24 ఇంచ్ మానిటర్. అండ్ అండ్ ప్రైస్ వచ్చి 17,500 ఎంతో వేశారు. అండ్ యాంటాక్ ఈ స్పోర్ట్స్ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో ప్యాక్ అనమాట, ఇది 8 GB ఉంటుంది మొత్తం. అండ్ మొత్తం ఈ రెండాటిది ప్యాక్ వచ్చి 1600 ఎంతో వేశారనమాట. అండ్ ఇలా మన పీసీ అయితే రెడీ అయింది. అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట ఎడిటింగ్కి గట్రా చేయాలని. అండ్ ఇప్పుడు ఎడిటింగ్ గట్రా ప్రీమియర్ ప్రోలో గట్రా చేయాలి. అండ్ అందాక నేర్చుకుందాం కదా అని వండర్షేర్ ఫిల్మోరా ఎక్కించాను అనమాట. అండ్ ఫోటోషాప్ కూడా ఎక్కించాను thumbnail కోసం. అండ్ ఇక్కడ చూడొచ్చు మన ఆర్డినో ప్రాజెక్ట్స్. అండ్ వన్ ఆఫ్ ది రీజన్ అనమాట ఆర్డినో ప్రాజెక్ట్స్ కోసమే కూడా ఈ పీసీని అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇంక్స్కేప్ అన్నది. అండ్ ఇక్కడ చూడొచ్చు సిఎన్సి, మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. అండ్ అర్థమవున వాళ్ళకి ఫ్యూచర్లో తెలుస్తుంది ఏటన్నదన్నది. అండ్ మొత్తం మన పీసీ అది ఇదే. మనం ఆ రూల్ అవన్నీ చూసి ఉంటారు వాటి డిజైన్ గట్టని. అండ్ మొత్తం 1 lakh బిల్డప్ ఇది సింపుల్గా. అండ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మనం తీసుకున్న పీసీ అయితే ఇదే. అండ్ దీని లుక్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా కమెంట్ చేయండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది నా యూట్యూబ్ మనీతో కొన్నాను అనుకుంటారు. అసలు ఇప్పుడు వచ్చి యూట్యూబ్ నుంచి నాకు ఒక పేమెంట్ కూడా రాలేదు. జస్ట్ ఈ వీడియో షూట్ చేస్తున్న ఒక్క రోజు ముందు అయితే వచ్చింది యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్. అది కూడా ఎంతంటే 13,000 వచ్చింది అంతే, దానికి మించి ఎక్కువ రాలేదు. అండ్ కావాలంటే పేమెంట్ ప్రూఫ్స్ అన్ని చూపెడతాను గైస్. అండ్ ఇది మన ఛానల్ ఇంటర్ఫేస్ అనమాట. నేను చెప్పాను కదా ఛానల్ రెవెన్యూ ఎంత వస్తుందో చూపెడతానని. అండ్ చూపెడతాను చూడండి. అండ్ నేనైతే డైరెక్ట్ అనాలిటిక్స్కి వెళ్ళిపోతున్నాను. అండ్ ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ డైరెక్ట్ రెవెన్యూ సెక్షన్ అనమాట ఇది. అండ్ ఇందులో చూడొచ్చు లాస్ట్ 28 డేస్లో $147 అయితే వచ్చినాయి. అండ్ $147 అంటే నియర్లీ 14,000 ఎంత ఉంటుంది అనమాట, 13,000 అలా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇది అసలు ఏంది కావాల్సింది మనకి. అండ్ ఇదిగోండి మనకు వచ్చిన ప్రతి మంత్ది ఇక్కడ అనాలిటిక్స్ అయితే చూపెడుతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు నేను మార్చ్ది. అండ్ ఇది ఈ మంత్ అనమాట. అండ్ ఈ మంత్ $98 అయితే వచ్చింది. అండ్ ఫిబ్రవరి లాస్ట్ మంత్ది
$120 అనమాట. మిగతా అన్నీ చూడండి ఒకసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 మంత్స్ రెవెన్యూ చూడండి ఒకసారి ఎంత తక్కువ వచ్చిందో. అండ్ నేను దగ్గరికి తీసుకెళ్తున్నాను అండ్ చూడొచ్చు. ఇదిగోండి, ఏప్రిల్‌లో $2 అనమాట, మేలో $4, జూన్‌లో $7, జూలైలో $7, ఆగస్ట్‌లో $9. అది పీక్ అనమాట అప్పుడు. అదే ఎక్కువ అనుకునేవాడిని. అండ్ సెప్టెంబర్ చూడండి $7, అక్టోబర్‌లో ఏమో $6, తర్వాత 5 నవంబర్, డిసెంబర్‌లో 5 అలా వచ్చింది రెవెన్యూ అయితే. చాలా తక్కువ. అవన్నీ మీరు $2 అంటే ఎంత చెప్పండి? $1 రూ. 75 ఎంత ఉంటుంది. అండ్ కుదిరితే పక్కన వేస్తాను ఇండియన్ కరెన్సీ. అండ్ ఈ లాస్ట్ 2 మంత్స్ మాత్రమే కొంచెం బాగుంది. ఎలా కంటిన్యూ అయిందంటే ఒకవేళ కొంచెం హ్యాపీగా లీడ్ చేయొచ్చు. లేదు ఇలాగ ఉందంటే మళ్ళీ చాలా కష్టం అవుద్ది అనమాట. అండ్ యూట్యూబర్కి ఎవరికి అసలు డబ్బులు అయితే ఊరికనే రావబ్బా, చాలా కష్టం తెలుసా యూట్యూబ్లో డబ్బులు సంపాదించడం అన్నది. అండ్ మీకు డైరెక్ట్ ప్రూఫ్ అయితే చూపెడుతున్నాను, ఇదిగోండి. అండ్ నేను దీనికి మించి ఇంకా ఎక్కువ చూపెట్టలేను అంతే. అండ్ ఇంకో మ్యాటర్ ఏంటంటే చాలా మంది రీసెంట్గా డ్రోన్ అని అడుగుతున్నారు అనమాట. ఛాలెంజ్ ఇస్తున్నారు అనమాట, డ్రోన్ తయారు చేయబోరు గట్ట అని. ఛాలెంజ్లు గట్ట ఏం తీసుకోమబ్బా మనం. అండ్ ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, డ్రోన్ తయారు చేయాలంటే మినిమం 10,000 to 15,000 ఖర్చు అవుద్ది. ఎవరైనా డబ్బులు స్పాన్సర్ చేస్తారంటే చెప్పండి, నెంబర్ ఇస్తాను. అండ్ లేదు బ్రో చెయ్యాలి తప్పదు అన్నారనుకోండి, ఒకటే మార్గం అనమాట. యూట్యూబ్ నుంచి పేమెంట్ తీసుకుని ఆ డబ్బులతో మనం డ్రోన్ కొనాలంటే, అదే డ్రోన్ తయారు చేయాలంటే అది ఇంపాసిబుల్. చాలా టైం పడుద్ది, మీరు ఆగలేరు ఆ టైంకి. అండ్ ఇంకొక దారి అయితే ఉంది, ఏంటంటే ప్రమోషన్ వీడియోస్ అనమాట. లాస్ట్ వీక్ ఒక ప్రమోషన్ అయితే చేశాను. లాస్ట్ వీక్ 2 weeks బ్యాక్ రమ్మీ యాప్ అనమాట. అండ్ ఆ యాప్ వాళ్ళు ఇంకొక చాలా ఆఫర్స్ అయితే ఇస్తారు. వాళ్ళు చాలా సార్లు కాంటాక్ట్ అవుతున్నారు అనమాట నన్ను. నేను రెస్పాండ్ అవుతలేదు వాళ్ళకి కావాలని. ఎందుకంటే మీరు నచ్చలేదు మీకు ఆ ప్రమోషన్. మీరు అలా చేస్తుంటే నాకు ఏయో డబ్బులు వచ్చేస్తున్నాయి, ఆ డబ్బులతో నేను జలసాగా తిరుగుతున్నాను, సినిమాకి వెళ్తున్నాను, రెస్టారెంట్కి వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా. అలా ఏం జరగదబ్బా. ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఏ యూట్యూబర్ అయినా, నేను యూట్యూబర్ అని చెప్పుకోను, బట్ ఎవడైనా యూట్యూబ్లో వీడియోస్ చేసేవాడు ఎవడైనా ప్రమోషన్ వీడియోస్ చేశాడంటే ఒకటే రీజన్ అనమాట. ఏంటంటే వాళ్ళు ఇచ్చే డబ్బుల్ని మళ్ళీ యూట్యూబ్లో పెట్టడానికి ట్రై చేస్తారనమాట చాలా మంది. మా సబ్స్క్రైబర్స్కి ఇంకా బెటర్ కంటెంట్ ఇవ్వచ్చు, వాళ్ళు అడుగుతున్న ప్రాజెక్ట్స్ అయితే తయారు చేసే ఆ డబ్బులతో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రమోషన్ వీడియోస్ అయితే చేస్తారు. అండ్ మనం కనుక అలాంటి వీడియోస్ ఒక 5 వీడియోస్లో ప్రమోట్ చేస్తామంటే ఆ యాప్ని, మనం ఇంచక్క నెక్స్ట్ వీడియో డ్రోన్ వీడియో తయారు చేయొచ్చు అనమాట. అలాంటి మనీ ఆఫర్స్ అయితే వాళ్ళు ఇస్తారు. కానీ మీరు నచ్చలేదని చెప్పి నేను వదిలేసాను అనమాట అంతే. అండ్ నేనైతే చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి మీ ఒపీనియన్ కూడా చెప్పండి, చేద్దామా వద్దా అన్నది. మీ మాటే నా మాట కూడాని ఎప్పటికైనాని. అండ్ మీరు చేద్దామంటే చేస్తాను, లేదంటే వద్దు అంటే వదిలేస్తాను. మీరు చిన్నపిల్లలు గట్ట అయితే వద్దు, ట్రై చేయొద్దు అనమాట, అలాంటి మంచి కాదు. నేనే చెప్పేస్తాను మంచిది కాదని, నాకు తెలుసు అది ఎలా ఉంటుందో అన్న ఆట అంతానే. అండ్ మన పీసీ అయితే ఎలా ఉందో చెప్పండి. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే ఈ పీసీతో నెక్స్ట్ గేమింగ్ ఛానల్ మొదలెడతాడు మనోడే అనుకుంటారు. అండ్ గేమింగ్ ఛానల్ మొదలెట్టాలని ఉంది, కానీ ఇంకా కాదు. స్టార్ట్ చేద్దాం, ఫ్యూచర్లో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఓ దాంట్లో ఓడబొడిసి సెకండ్ దాంట్లో ఓడబొడిద్దాం అనుకుంటున్నాను. మన దాంట్లో పెద్ద 20,000 సబ్స్క్రైబర్స్ అంటే చాలా తక్కువ. ఒక మినిమం 1 lakh అయ్యాక చూద్దాం కుదిరితే. లేదు అనుకుంటే ఇంకా బేగా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అండ్ మీ అందరికీ చాలా సస్పెన్స్ మ్యాటర్ కూడా ఉంది, ఏంటంటే స్టూడియో గట్రా బిల్డ్ చేస్తున్నాం. అండ్ అదంతా ఫ్యూచర్లో రాబోతుంది స్టెప్ బై స్టెప్. హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వీడియో ఎలా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే కంపల్సరీగా లైక్ చేయండి.